నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. మయన్మార్ నుంచి వందల సంఖ్యలో కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం 30 మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుబాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28 నాటికి వీరంతా మైతి గ్రామాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికకు ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది. వీరికి డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు, జంగిల్ వార్ఫేర్ వాడకంలో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికను తేలిగ్గా తీసుకోలేమని మణిపూర్ భద్రతా సలహాదారు కుప్తిల్ సింగ్ స్పష్టం చేశారు. రిపోర్టులో ఉన్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించినంత వరకు దాని 100% కరెక్ట్ అని తాము నమ్ముతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ వినియోగానికి సంబంధించి స్టాండప్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ భద్రతా సంస్థలు అమలు చేయలేదని కుల్దీప్ సింగ్ తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఈ పరికరాలను ఉపయోగించడాన్ని ఎస్ఓపి నిషేధిస్తోంది. దక్షిణ మణిపూర్లోని భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని జిల్లాల్లోని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్లందరికీ గురువారం ఇంటెలిజెన్స్ నివేదిక అందించింది. మయన్మార్లోని చిన్ స్టేట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్తో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున సరిహద్దుకు సమీపంలో కొన్ని హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. దీనికి తోడు చిన్ స్టేట్ తిరుగుబాటుదారులు తమను ఆక్రమించుకున్న తర్వాత కొన్ని జూంటా దళాలు భారత్లోకి చొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోటాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం మైతీలు, కుకీ వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ని ఏడాది కాలంగా కుదిపేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం మరింత ఆందోళనకరమైన విషయం. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అక్రమ వలసదారులు, చొరబాట్లు పెద్ద ఎత్తున సాధ్యమయ్యాయి. మరోవైపు భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఇంపాల్ ఈస్ట్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే ఐఈడిని ఇటీవలే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా కానీ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ పోరుని రాజకీయంగా చేయాలని, అంతర్గతంగా యుద్ధం సృష్టించాలని కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రయత్నం చేస్తుంటే బహిరంగంగా మయన్మార్ నుంచి ఇలాంటి మిలిటెంట్లు ప్రవేశించి విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత, అలాగే సోషల్ మీడియాలో ఏవైనా తప్పుడు కథనాలు వస్తే వెంటనే నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి మీద ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్. ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం, బట్ సహాయానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒక లక్ష్యంతో ఈ ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ లక్ష్యం ముందుకు వెళ్లే మార్గంలో మీ అందరి ఆర్థిక చేయూత అనేది చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు. ₹1 నుంచి ఎంత సహాయమైనా మన ఆర్ వాయిస్ కోసం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. జై భారత్.